చేపల కర్రీ. ఆయిల్ పోసి ఆనియన్ వేసి అల్లం పసుపు ఇవన్నీ వేగినాక చేపలు వేసుకోవాలి. ఇలా పీతలు కూడా ఉన్నాయి చూడండి. అగో చేపలు పీతలు రెండు ఉన్నాయి ఇలా. అదే పీత టేస్ట్ సూపర్ ఉంటాయి అవి. చింతపండు ఓయనికైతే రెడీగా ఉందన్నమాట. చింతపండు జ్యూస్ తీస్తూ ఉంది ఇక్కడ. అవి ఫ్రై అవుతుంది అక్కడ మంచిగా ఆయిల్లో. అవి కొద్దిగా ఫ్రై అయినాక చింతపండు రసం అయితే పోసుకోవాలి. తర్వాత ఉప్పు కారం అందులో పట్టే మసాలాలు అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఉప్పు సరిపడంత వేసుకోవాలి. తర్వాత కారం నెక్స్ట్. మసాలా లాస్ట్కి ఎత్తావా? మెల్లగా కలుపుకోవాలి. గట్టి కలిపామనుకో చేప ముక్కలు విరిగిపోతాయి. తర్వాత అయినాక చూపెడతా. ఇంకా తర్వాత లాస్ట్కు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఆ కొత్తిమీర ఇంకటి కొత్తిమీరేనా కొత్తిమీర కథం లాస్ట్కి వేసుకుంటే అయిపోతుంది. ఇంకా చేపల కర్రీ చిన్న చేపలు అన్నమాట. ఇవి చిన్న చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. తర్వాత అయితే ఇంకా అందరం అయితే పోసుకొని అయితే ఇంకా అందరికైతే వేసేసింది అక్క. ఇంకా అన్నము చేపల కర్రీ ఎండ్రికాయలు అండ్ పీతలు కూడా అంటారు. ఇంకా అవైతే తినేసామన్నమాట. ఇదైతే ఇంకా ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం అన్నమాట. ఇంకా గర్జలు చేసింది కదా, గర్జలు చేసుకున్నాం కదా, ఇంకా అవైతే గర్జలు అయితే తింటూ ఉన్నాం అన్నమాట. ఇంకా మనిషికి ఒకటి తెచ్చుకొని తింటూ ఉన్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి గర్జలు అయితే. అక్కడైతే కూర్చొని మధ్యాహ్నం అన్నమాట 3 అవనికి వస్తుంది అనమాట. ఇంక అప్పుడైతే అక్కడ కూర్చొని తింటా ఉన్నాం అన్నమాట. ఇంకా చెవులు కమ్మలు లేక బోడ ఉన్నాయి. ఇంకా నార్మల్ కమ్మలు పెట్టేసుకుంటా. ఇంకా అక్కడైతే స్వీట్ తినలేదు అనుకుంటా. ఇంకా నేనైతే గర్జ అయితే తింటా ఉన్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. మన వీడియోలో ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చూడండి. ఇంకా అక్కడనైతే ఇంకా తినేస్తూ ఉన్నాను అనమాట. గర్జ అయితే చాలా బాగున్నది, చాలా టేస్టీగా ఉన్నది. ఇంకా కొద్దిగా హెడేక్ ఉంటే పెడ్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. మధ్యాహ్నం 2:50 ఏమవుతుంది టైం అయితే. ఇంకా అక్కడ ఇంకా అదైతే తినేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ కూర్చొని అయితే తర్వాత ఇంకా నాన్న కూడా తింటూ ఉన్నాడు గర్జ అయితే. ఇంకా పిల్లలు వచ్చేసి అక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడైతే మేమైతే అవి తింటూ ఉంటే ఇంకా పిల్లలు అయితే వేరే అప్పాలు అయితే తిన్నారనమాట. ఇంకా వాళ్ళు తినేసి అయితే పిల్లలు ఆ కప్పులలో అవి పోసుకొని రైస్ పోసుకొని ఆ రైస్ కలర్ వేసి ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసేసి ఆ కలర్ అయితే చేస్తూ ఉన్నారనమాట రైస్లో.
ఇంకా రైస్లో ఏ గ్రీన్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్, పింక్ కలర్ ఉంటుంది, పింక్ కలర్ అవి వేసుకొని కలర్లు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వీటిని పచ్చిగా మళ్ళీ నీళ్ళలో నానబెట్టి పచ్చిగా చేస్తూ ఉన్నారు బియ్యాన్ని అయితే. ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఇద్దరు అయితే నార్మల్గా. ఇంకా ఎక్కడ ఎక్కువకుండా ఇంకా మంచిగా కప్పులలో బియ్యం వేసుకొని ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంకా 4 అవుతుంది టైం అయితే. ఇంకా అక్క అయితే అంతా చిమ్మేసింది అనమాట ఇల్లంతా 4ంటికి. ఇంకా 4ంటికి చిమ్మేస్తారు కదా ఊర్లలో. మొత్తం అయితే సాయంత్రం అయితే ఇల్లు అయితే చిమ్మేసింది బయట అవన్నీ మొత్తము. ఇంకా టీ పెట్టినట్టున్నది, టీ అయితే తాగాలి. ఇంకా పిల్లలు అయితే మళ్ళీ ఆడుకుంటూ ఉన్నారు కాసేపు అయితే. ఆట ఆఫ్ చేసిళ్ళు. ఇంకా సన్నీ కాలేజీ పోయి వచ్చిండు. ఇంకా సన్నీతోనైతే ఆడుతూ ఉన్నారు అన్నమాట. చూడండి మరి టైసీగాడు బిల్డింగ్ పైన ఉన్నాడు. ఇంకా దాన్ని కట్ అయ్యలేదనమాట, పిలుస్తూ ఉన్నారు టైసీ గారిని అయితే. అప్పటికి టైం వచ్చేసి 4 ఏమవుతుంది. ఇంకా అక్కడ ఈవినింగ్ పని అయితే అయిపోయిందనమాట. ఈవినింగ్ పని అయిపోయింది, ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ టీ అయితే తాగుతూ ఉన్నాడు సన్నీ. ఇంకా సన్నీ పోసుకొచ్చుకొని అప్పాలు వేసుకొని తింటూ ఉన్నాడు. ఇంకా మేము కూడా ఈవినింగ్ టీ అయితే తాగాలి. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. మన వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో చూడండి. బాయ్.